ఏఎస్బీఎల్ సంస్థ పోచారంలో హోం బయ్యర్లకు నాసిరకమైన ఫ్లాట్లను అంటగట్టిన ఉదాంతం మరొక ముందే గృహ కొనుగోలుదారులకు 10 ఏళ్ల నుంచి ఫ్లాట్లను హ్యాండోవర్ చేయకుండా మోసం చేసిన వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంస్థ ఉదాంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ ఎంత దారుణంగా బయ్యర్లను మోసం చేసింది అంటే ఒక్కో ఫ్లాట్లను ఇద్దరేసి కొనుగోలుదారులకు విక్రయించింది. వారి నుంచి పూర్తి సొమ్ము తీసుకోవడమే కాకుండా ఆయా ఫ్లాట్లపై బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాన్ని కూడా తీసుకుంది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న కొనుగోలుదారులు లబోదిబోమనడంతో పాటు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఎక్కువ మంది ఉండడంతో పాటు బయ్యర్లు చెల్లించిన సొమ్ము కూడా ఎక్కువే ఉండడంతో పోలీసులు వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ కేసు సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. మరి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి. మూసాపేటలో నివసించే బి సుజాత అనే మహిళ 2018లో కూకట్పల్లిలో వై జంక్షన్ వద్ద వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వద్ద ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆమె నెల రోజుల్లోపు 11 లక్షల సంస్థకు చెల్లించింది. దీంతో ఆమెకు 1208 ఫ్లాట్ ను కంపెనీ కేటాయించింది. అయితే ఆమెకు చెప్పా పెట్టకుండా ఫ్లాట్ విస్తీర్ణాన్ని 1860 నుంచి 1945 చదరపు అడుగులకు సంస్థ పెంచేసింది. అసలే ప్రైమ్ లొకేషన్, బాలానగర్ మెట్రో స్టేషన్ కు నేరుగా యాక్సెస్ ఉంది. అందుకే 2022 ఫిబ్రవరి 18 నాటికి మొత్తం 92 లక్షలను చెల్లించింది. నిర్మాణ పనులు ఎప్పుడూ నిర్ణీత గడువు కంటే ఆలస్యం జరిగేవి. అయినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. అయితే బిల్డర్ స్ట్రక్చర్ 15 అంతస్తుల వరకే నిర్మించారు. సరిగ్గా ఇక్కడే అజయ్ సాలికే ఏం చేశారు అంటే సుజాత వద్ద 90% సొమ్ము తీసుకున్న తర్వాత అదే ఫ్లాట్ మీద కొంపల్లి ఎస్బీఐ హోమ్ లోన్స్ విభాగం నుంచి 1,27,00,000 రుణాన్ని తీసుకున్నారు. ఈ లావాదేవీలో ఎస్బీఐ హోమ్ లోన్స్ విభాగం అధికారులతో వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ కుమ్మక్కై భారీ మొత్తాన్ని ఈ ఫ్లాట్ మీద తీసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సుజాత బిల్డర్ను నిలదీసింది. దీంతో జరిగిన తప్పును ఒప్పుకున్నట్లు బిల్డర్ నాటకమాడారు. రుణాన్ని మార్టిగేజ్ను క్లియర్ చేస్తామని మాటిచ్చారు. ఇలా మొత్తానికి 500 కస్టమర్స్ వద్ద సుమారు 270 కోట్లను వసూలు చేశారని బాధితులు వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే బిల్డర్ ఒక ఫ్లాట్ను విక్రయించాక మళ్ళీ అదే ఫ్లాట్ మీద మోసపూరితంగా వ్యవహరించి రుణం తీసుకోవడం ఏమిటి? ఇందుకు సంబంధించి ఎస్బీఐ హోమ్ లోన్స్ కొంపల్లి విభాగం సహకరించడం ఏమిటి? అంటే బిల్డర్ కిక్ బ్యాంక్ ఇస్తే వెనుక ముందు చూడకుండా ఇలా ఎస్బీఐ హోమ్ లోన్స్ విభాగం ఆఫీసర్స్ ఎలా పడితే అలా ఎవరికి పడితే వారికి ఇలా గృహ రుణాల్ని మంజూరు చేస్తారా అనే ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి. బిల్డర్ మాటల్ని నమ్మి అంత గుడ్డిగా ఎలా రుణాన్ని మంజూరు చేశారనే అనుమానం అందరిలో నెలకొంటోంది. మీలో ఎవరైనా ఇప్పటికే ఫ్లాట్ను కొనుగోలు చేస్తే కనుక మీ బిల్డర్ వాటిని ఏదైనా బ్యాంకు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడా అనే విషయాన్ని కనుక్కోండి. వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన డైరెక్టర్లు అజయ్ సాలికే, తనే సాలికే, విజయలక్ష్మిలు వందలాది మంది కొనుగోలుదారులకు ఫ్లాట్లను విక్రయించి కేవలం 2 టవర్లను మాత్రమే పూర్తి చేశారు. ఆ టవర్లు కూడా 6 ఏళ్ల నుంచి పాక్షికంగానే పూర్తయ్యాయి. సి మరియు డి టవర్స్లో బేస్మెంట్ పని మాత్రమే పూర్తయింది. ఇంకా ఈ మరియు ఎఫ్ టవర్ నిర్మాణమే మొదలు కాలేదు. ఆరంభం నుంచి కూడా వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ సంస్థ మోసపూరితంగా వ్యవహరిస్తూ కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసి సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఈ సంస్థ పూర్తిగా విఫలమైంది. పైగా ఫ్లాట్కు సంబంధించి మల్టిపుల్ సేల్ అగ్రిమెంట్ను చేయడమే కాకుండా దాని మీద రుణాల్ని కూడా తీసుకోవడం బిల్డర్ల మోసపూరిత ధోరణికి నిదర్శనమని బయ్యర్లు వాపోతున్నారు. పిటిషనర్ ఫ్లాట్ కొనే సమయంలో రాజీవ్ మాల్వే అనే వ్యక్తి ఈ వైట్ వాటర్స్ కన్స్ట్రక్షన్లో తొలుత పార్ట్నర్గా వ్యవహరించేవారు. అతను కూడా సేల్ డీడ్ మీద ఎంఓయూల మీద సంతకాలు పెట్టేవారు. ఆ తర్వాత అతను వాటా కింద 1.25 లక్షల చదరపు అడుగుల స్థలం రావడంతో అతను కంపెనీ నుంచి బయటకొచ్చి తన ఫ్లాట్ను విడిగా అమ్మడం ఆరంభించాడు. అతను కూడా ఈ మోసపూరిత వ్యవహారంలో బాధ్యుడేనని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును బిల్డర్ తొలుత 2024 డిసెంబర్లో పూర్తి చేస్తానని మాటిచ్చారని, ఆ తర్వాత మరో ఏడాదికి పొడిగించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు కొనుగోలుదారులంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడడంతో డబుల్ రిజిస్ట్రేషన్ల మోసం వెలుగులోకి వచ్చింది.
దీంతో బాధితులు అజయ్ సలికేను నిలదీయగా అలాంటిదేం లేదని బుకాయించాడు. పదే పదే అడగడంతో అజయ్ సలికే తనే సలికేలు చివరికి ఒప్పుకొని ఆ అప్పును పూర్తిగా చెల్లిస్తామని మాటిచ్చారు. ఇలాగే 4, 5 సార్లు ప్రమాణం చేసినా మాట మీద నిలబడలేదు. చివరికి తన వద్ద డబ్బుల్లేవని, రుణాన్ని కట్టలేనని చేతులెత్తేశాడు. తెలిసే అజయ్ సలికే బిల్డర్ మోసం చేయడం వల్ల బాధితురాలి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. దీనివల్ల ఆమె మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. బిల్డర్‌ను నమ్మి ఫ్లాట్‌కు కావలసిన సొమ్మంతా చెల్లించాక కూడా అజయ్ సలికే తనను ఆర్థికంగా మోసం చేసి మానసికంగా వేదనకు గురిచేశాడని సుజాత ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే తరహాలో ఘంటా ప్రసాద్, బి వెంకటరెడ్డి వంటి 15 మంది సుమారు 9 కోట్లకు చెల్లించిన ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి కనిపించట్లేదు. ఇలా మొత్తం 500 మంది కొనుగోలుదారుల వద్ద సుమారు 270 కోట్లను వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. మరి ఈ కేసు ఎన్నేళ్లు సాగుతుందో తెలియదు. బిల్డర్ ఎప్పుడు ప్రాజెక్టును పూర్తి చేస్తాడో తెలియదు. ఇప్పటికే బయ్యర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఏం చేశారో, ఎక్కడికి దారి మళ్లించారో కూడా తెలియదు. బయ్యర్లకు ఫ్లాట్‌ను ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో తెలియదు. అందుకే మేం ముందు నుంచి కూడా మీకు చెబుతున్నది ఒక్కటే. ఒక ప్రాజెక్ట్‌ను ఎంచుకునేటప్పుడు బిల్డర్ యొక్క పూర్వపరాలు తప్పకుండా తెలుసుకోవాలి. అతను ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాడో కనుక్కోవాలి. ఇందుకోసం కాస్త సమయాన్ని వెచ్చించాలి. లేకపోతే ఇదిగో ఇలాగే మీరు కూడా మోసపోయిన కొనుగోలుదారుల జాబితాలో చేరే ప్రమాదం ఉంటుంది.